ఎస్ సార్. బస్సు ప్రమాదానికి బైకే కారణంగా కూడా నిర్ధారించడం జరిగింది. బైక్ నడిపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనని శివశంకర్ గా కూడా గుర్తించినట్లుగా తెలుస్తోంది. కర్నూలులోని ప్రజానగర్ లో శివ ఉంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. బైక్ ఢీ కొన్న తర్వాత బైక్ ను కూడా బస్సు ఒక 300 మీటర్లు లాక్కెళ్లినట్లుగా కూడా తెలుస్తోంది. పెళ్లి చూపులు చూస్తున్న సమయంలో శివ మృతి చెందడం కూడా ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంట్లో చెప్పకుండా అర్ధరాత్రి శివ బయటకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకు ఎక్కడికి వెళ్తున్నాడో కూడా కుటుంబ సభ్యులకి చెప్పలేదు. తను ఎక్కడికి వెళ్లాడో కూడా ఎవరికీ తెలియదు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో అని కూడా ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులందరూ కూడా ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎలా జరిగిందో కూడా మాకు తెలియదు, మాకు చెప్పలేదు. ఎప్పుడు 8 గంటల వరకు కూడా ఇంట్లో ఉంటాడు శివశంకర్, అసలు ఎందుకు వెళ్లాడో కూడా తెలియదు అని చెప్పి కూడా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇదే నేపథ్యంలో ఆ శివశంకర్, ఎవరైతే మృతుడు శివశంకర్ ఉన్నాడో ఆ బైకర్, తనకి పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నామని కూడా కుటుంబ సభ్యులు చెప్పి వాపోతున్న సిచ్యువేషన్ మనకి కనిపిస్తోంది.